వెళ్ళకుండా మనమేమి. అలాగే మనము ఎక్కడ గుప్పిలు విప్పుతున్నాడు దేవుడు? తన ఇంటిలో ఆయన గుప్పిలు విప్పుతున్నాడు, తన మందిరములో ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. ఆయన అక్కడ సమాధానకర్తగా ఆయన ఏం చేస్తున్నాడు? స్థాపింపబడి ఉన్నాడు. ఆయన నీతి రాజుగా స్థాపింపబడి ఉన్నాడు, సమాధానకర్తగా స్థాపింపబడి ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడిగా స్థాపింపబడి ఉన్నాడు. ఆయన మందిరములో, ఆయన సంఘములో ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి మందిరము, కడవరి మందిరము, పాత నిబంధన మందిరము, క్రొత్త నిబంధన మందిరము. పాత నిబంధన మందిరములో దేవుడు దిగి వచ్చి ఉన్నాడు, మహిమలో నుండి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. క్రొత్త నిబంధన మందిరములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సంఘమును కట్టి పరిశుద్ధాత్మను ఆ సంఘం మీద కుమ్మరించాడు. అందుకనే దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసతో ఉన్న వారులారా, భారములు మోయుచున్న వారులారా, అవసరతలతో ఉన్న వారులారా, రోగాలతో ఉన్న వారులారా, దేవుడి దగ్గరికి రండి అని ప్రవక్త పిలుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పిలుపునిస్తున్నాడు. దేవుని సేవకునిగా నేను కూడా పిలుపునిస్తున్నాను, రండి దేవుని దగ్గరికి. బైబిల్ గ్రంథములో